నమస్తే అండి చదరా వెంకట్రావు గారు. ఈరోజు మీరు వేదికకు పంపించినటువంటి కవిత శీర్షిక కష్టాల్లో మాట సాయం. నిజంగా జీవితంలో సుఖాలే కాకుండా కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనోధైర్యంగా ఉండాలి అని చెప్పేసి మీ కవిత ద్వారా తెలియచేయడం జరిగింది. ఆ ఓదార్పు మాటలే కొండంత బలాన్ని ఇస్తాయని చెప్పారు. విధి వంచితులై ఉన్న వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఏమీ తోచని అభాగ్యులకు నేనున్నానంటూ ఓదార్పు మాటలే వాళ్ళకి ఏనుగుల బలాన్ని ఇస్తుందని చక్కటి విషయాన్ని అవగతం చేశారు సార్. మనోధైర్యాన్ని కలిగిస్తుందని, ఇంకా మనం ఇచ్చే ఓదార్పు వారికి మనోధైర్యాన్ని కలిగించి ప్రాణం కుదిరిపడినట్లు చేస్తుంది. ప్రవాహంలో కొట్టుకుపోయే చీమకు కూడా పుల్ల సాయం దొరికితే ఎలా ఉంటుందో మనిషికి ప్రమాదాల్లో ఉన్నప్పుడు ఒక మనిషి మాటలు అంత ఊరటనిస్తాయని చెప్పేసి చక్కటి విషయాన్ని తెలియజేశారండి. ఏ పాట చిన్న సహాయం దొరికినా కూడా ఆ ఓదార్పు మనిషి మనుగడకి ఒక బంగారు దారినే చూపిస్తుంది అది. ఓదార్చేవారు లేక ఎంతోమంది ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి పొరుగు వారికి కష్టాల్లో మనం కొంత ఓదార్పును కలిగించే విధంగా మాట సహాయం చేద్దాం అని చక్కటి సూచన అందించారు. చాలా బాగుంది సార్ మీ కవిత. నమస్తే సార్. ధన్యవాదములు.